ఈ చిట్టి తీసుకొని పోయి కేటీఆర్ ఎవరికి ఇచ్చిండే మీడియా మిత్రులు కూడా వినాలి. కాంగ్రెస్ పార్టీకి సాయం అందించేటోళ్లను, కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకునేటోళ్లను, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులను 75 మంది పేర్లు తయారు చేసి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కి ఇచ్చిండు. ఈ 75 మంది కాంగ్రెస్ వాళ్లకు సాయం చేస్తున్నారు. వీళ్ళు సాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి వాళ్ళ మీద నిఘా పెట్టండి, వాళ్ళని బెదిరించండి, వాళ్ళ మీదకి ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ అధికారులను పంపించండి, అవసరమైతే వాళ్ళని పిలిపించి బెదిరించండి అని చెప్పడమే కాకుండా కొంతమందిని కేటీఆరే స్వయంగా పిలిచి నీకు రేవంత్ రెడ్డి చుట్టం, నీకు రేవంత్ రెడ్డి దోస్తు, నువ్వు ఆయనను కలిసినవా, ఆయనకు పలికినవా, నీ సంగతి చూస్తా అని బెదిరిస్తుడు. బిడ్డ కేటీఆర్ గుర్తుపెట్టుకో, 45 రోజులే నీ అధికారం, 45 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నువ్వు చేసే అరాచకానికి ఇంతకింత మిత్తితో చెల్లిస్తాం. నువ్వు బెదిరిస్తే బెదిరేటోడు, నువ్వు భయపెడితే భయపడేటోడు, లేకపోతే నువ్వు లొంగ తీసుకుంటే వంగేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఎవరు సాయం చేసినా ఎవరు సాయం చేయకపోయినా ఓ పూట ఉపాసమైన బంతరు మా కార్యకర్తలు ఈసారి ఆधा रोटी खाएंगे, इस बार कांग्रेस पार्टी को जिताएंगे అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఆधा रोटी खाएंगे, కాంగ్రెస్ పార్టీకు జితాయింగే అని మా కార్యకర్తలు అంటున్నారు. అందుకే ఈడున్న మిత్రులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా మనమందరం కాంగ్రెస్ పార్టీ జెండా మొయ్యాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇవాళ మనకు టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కొంతమంది పోలీసు వాళ్ళు, కొద్దిమంది అధికారులు అంటే గుర్తొచ్చింది జయేష్ రంజన్, అరవింద్ కుమార్, ఇట్లాంటి వాళ్ళు అధికారులు కూడా ఈరోజు కేసీఆర్ కు వసూళ్లు చేసి పెడుతున్నారు. వ్యాపారస్తులను పిలిపించి మీరు చందాలు ఇవ్వాల్సిందే, 100 కోట్లు కక్కాల్సిందే అని ఇవాళ అరవింద్ కుమార్, సోమేష్ కుమార్, జయేష్ రంజన్ లాంటి అధికారులు ఇవాళ భయపెడుతున్నారు. మీరు పోయి కేటీఆర్ కు చందాలు ఇచ్చి రాపోండి అన్ని గమనిస్తున్నాం. ఈ అధికారులందరికీ కూడా నేను సూచన చేస్తున్నా, మీరు అధికారులుగా వ్యవహరించినంతసేపు కాంగ్రెస్ కు అభ్యంతరం లేదు. మీరు బీఆర్ఎస్ నాయకులుగా కేసీఆర్ తాపేదారులుగా మీరు వ్యవహరిస్తే అది ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, డీజీపీ అయినా, డిఎస్పీ అయినా, ఇంకా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు, మీకు నిరసన తెలుపుతారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా మీ మీద విచారణకు ఆదేశిస్తారు. అందుకే మిత్రులారా, దాదాపుగా 9.5 ఏళ్ళు కష్టాలు అనుభవించినాం, 9.5 ఏళ్ళు ఈ కేసులు మోసుకున్నాం, 9.5 ఏళ్ళు మీ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసే వరకు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిరు. ఇన్నాళ్ళు మోసిన మీరు 45 రోజులు ఆకుంఠిత దీక్షతోని డిసెంబర్ 3 వరకు ఓపిక పట్టండి, ఈ జెండాను మోయండి. ఈ జెండాని ఇంతకుముందు అక్కడ చూసిన ఈ పేదోడి కాంగ్రెస్ జెండా పేదోడి అండా అని. ఇవాళ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు రావాలన్నా, ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం అమలు జరగాలన్నా, గృహలక్ష్మి పథకం అమలు జరగాలన్నా, యువ వికాసం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు ఏవైతే సెప్టెంబర్ 17 నాడు ఇచ్చిండ్రో, ఈ రాబోయే డిసెంబర్ నెలలో డిసెంబర్ 9 నాడు ఎల్బీ స్టేడియంలో వేలాది లక్షలాది మంది సమక్షంలో 6 గ్యారెంటీల మీద కాంగ్రెస్ పార్టీ సంతకం పెడుతుంది. ఈ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 వెలుగులు నింపబోతుంది. డిసెంబర్ 9 నాడు అద్భుతం జరగబోతుంది. 6 గ్యారెంటీల మీద సంతకం పెట్టబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఎల్బీ స్టేడియంకు ఆనాడు లక్షలాదిగా తరలి రావాలి. డిసెంబర్ 9 నాడు 6 గ్యారెంటీల మీద సంతకం పెట్టే గ్యారెంటీ పిసిసి అధ్యక్షుడిగా అందరికీ తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్నా. సోనియా గాంధీ గారి మాటగా నేను చెప్తున్నా, డిసెంబర్ 9 నాడు 6 గ్యారెంటీల మీద సంతకం పెడతాం. మీకు అందరికీ తెలుసు, ఏడాది నుంచి నేను చెప్తున్నా, సెప్టెంబర్ 17 నాడు కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రకటిస్తాం. డిసెంబర్ 9 నాడు
కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల మీద సంతకం పెడుతుందని. అందుకే ఇవాళ ఎన్నికల అధికారులు కూడా నవంబర్ 30 నాడు ఎన్నికలు పెట్టిండ్రు. డిసెంబర్ 3 నాడు ఫలితాలు ప్రకటిస్తారు. అక్కడి నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకొని డిసెంబర్ 9 నాడు ఎల్బీ నగర్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి లక్షలాది మంది సమక్షంలో సోనియమ్మ ఆశీర్వాదంతో ఇందిరమ్మ రాజ్యం డిసెంబర్ 9 నాడు తెలంగాణలో ఏర్పడబోతుంది. 10 సంవత్సరాలు ఈ ప్రజలకు మళ్ళీ సేవలు అందిస్తుంది. तांडूर में जो हमारे माइनॉरिटी भाइयों आप लोग सोचो, बार बार असदुद्दीन ओवैसी के बात पे आप लोग केसीआर को वोट दिए. आज के तारीख में केसीआर और नरेंद्र मोदी दोनों एक ही हो गए. नरेंद्र मोदी निजामाबाद में ये कहा, केसीआर आया था मेरे कने एनडीए में शामिल होने के लिए गुजारिश किए, मगर हम लोग थोड़े देर के लिए रोक के रखे. उसके अगले दिन केटीआर ने यह बात कहा, बीजेपी अध्यक्ष डॉक्टर लक्ष्मण मेरे कने आया था, हम दोनों मिलकर चुनाव लड़ेंगे, सरकार बनाएंगे. ये लक्ष्मण जी ने गुजारिश किया बोल के केटीआर ने कहा. मैं बोल रहा हूं भाई, रिश्ते के लिए लड़की वाले आए, रिश्ते के लिए लड़का वाले भी आ गए. दोनों बात कर लिए, रोका लिख लिए. अभी शादी एक बाकी है, निकाह तो पक्का हो गए ना. फिर बीजेपी बीआरएस का निकाह तय हो गए, रोका लिख लिए. अभी खासी नहीं आया, इसीलिए शादी नहीं हुआ. हमारे असद भाई को देखे तो मेरे को दुखी हो रहे, क्योंकि बेगानी शादी में अब्दुल्ला दीवाना हो गया. बेगानी शादी में अब्दुल्ला दीवाना हो गए. दोनों देख लिए, वो दोनों मोदी और केसीआर शादी का बात हो गए, रोका भी लिख लिए. आप कहा असद भाई और केसीआर के लिए तारीफ में आप तारीफ के ऊपर तारीफ कर रहे. भाई क्या फायदा है आपको? इसीलिए ऐसे गलत काम मत करो, हमारे माइनॉरिटी भाइयों को धोखा मत दो. बस हो गया. 9 साल से आपके बातों पे बार बार कार को वोट दिए, हमारे माइनॉरिटी भाइयों ने धोखा खा लिए. मैं एक सवाल पूछना चाह रहा हूं असदुद्दीन ओवैसी से, डबल बेडरूम घर माइनॉरिटियों को कितना दिलाए, हिसाब किताब बोलेगा क्या आप? और माइनॉरिटी कॉर्पोरेशन में गरीब लड़कों को बेरोजगार में कुछ पैसे दिलाए क्या? फिर आप नौकरी नहीं दिलाए, डबल बेडरूम घर नहीं दिलाए, माइनॉरिटियों को पढ़े लिखने का फीस नहीं दिलाए, 12% रिजर्वेशन नहीं दिलाए. फिर किस लिए आप केसीआर को वोट देने के लिए आप कह रहे असद भाई? एक बार सोचो, बार बार धोखा मत दो. आप मेरे बारे में बोल रहे, अगर चर्चा करना है तो असद भाई के भाई मेरा अच्छा दोस्त है अकबरुद्दीन ओवैसी. कॉलेज के दिनों में भी हमारा जान पहचान है. मेरे को ये बात पूछ रहे, आप भाग्यलक्ष्मी मंदिर में आ जाओ. मैं एक बात पूछना चाहता हूं, आप कब से भाग्यलक्ष्मी मंदिर में जाने में लग गए भाई? नरेंद्र मोदी जा रहा बोले तो एक बात है, अमित शाह गए बोले तो एक बात है, योगी आदित्यनाथ गए तो एक बात है, राजा सिंह गए तो दूसरी बात है. आप कब से जाने लग गए भाग्यलक्ष्मी मंदिर में? मुझे बुला रहे, मैं तैयार हूं भाग्यलक्ष्मी मंदिर आने के लिए. आप तैयार है क्या? मैं गीता उठाऊंगा, आप जो बात बोल रहे हैं उसका गवाह दूंगा, और मैं वही कुछ सवाल पूछूंगा, वहीं आप सवाल का जवाब देना. एक उंगली मेरे ऊपर उठाए तो अकबर भाई आपके तरफ 4 उंगलियां दिखा रहे, ये याद रखो. इतना तो आपको समझ में तो आ रहे ना. बीजेपी को जिताने के लिए आप कोशिश कर रहे, कांग्रेस के वोट काटने के लिए आप कोशिश कर रहे. ये क्या तरीका है, क्या जिम्मेदारी है? 4% का 12% वादा किया केसीआर ने. दिलाओ, फिर हिम्मत है तो पकड़ो उनका गल्ला पकड़ के 12% दिला दो हमारे माइनॉरिटियों को, तब आपको तारीफ करते. मगर ऐसे गलत कामों में मत पड़ो, गलत दोस्ती छोड़ दो. कभी कभी अचानक अपने किस्मत ठीक नहीं है तो चोर भी अपने दोस्त बनते. वैसे ही वो चार्ल्स सोबराज आपके दोस्त बने, वो दोस्त को छोड़ दो, आगे तरक्की करो. माइनॉरिटी के मुद्दों पे आप लड़ने के लिए कोशिश करो. हो सके तो
हम भी माइनॉरिटी के मुद्दों में हम मदद देंगे।